జీవీఎంసీ 65వ వార్డ్ వాంబే కాలనీ గరుడద్రి కొండపై వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని అష్టలక్ష్మి అవతారాల్లో భాగంగా ఈరోజు ఆదిలక్ష్మి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల, ఆలయ చైర్మన్ దొడ్రమ్మన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ప్రదీప్ చంద్ర నేతృత్వంలో పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 9 రోజులు అమ్మవారిని ఒక్కొక్క అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చే విధంగా అలంకరణ జరుగుతుందని తెలిపారు. 6వ తేదీ ఉదయం 8 గంటల నుండి సుదర్శన హోమం నిర్వహిస్తున్నామని, భక్తులందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆళ్ల శ్రీను, కిషోర్, ఉషారాణి, ఇమజ, వరలక్ష్మి, చిట్టమ్మ, నాగమణి, భవానీ, స్వాతి, మంగమ్మ, సంతు, చిన్నమ్మలు, లక్ష్మమ్మ, లక్ష్మి, పద్మావతి, చాముండేశ్వరి, కుమారి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. 6/10/2024 ఆదివారం నాడు శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో సుదర్శన హోమం కార్యక్రమం ఉంటుంది. ఈ సుదర్శన హోమం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతారని కోరుతున్నా. 9వ తారీఖుని నవరాత్రుల్లో 9వ రోజు మూల నక్షత్రం సందర్భంగా సరస్వతి అలంకారంతో చిన్నారులకి సరస్వతి పూజా కార్యక్రమం ఉంటుంది. అలాగే అక్షరాభ్యాసం ఎవరైనా చేయించుకోవాలనుకుంటే ముందుగా ఆలయం వద్దకు వచ్చి ఆలయంలో మీ యొక్క గోత్రనామాలు నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నా. తేదీ 12/10/2024 మన నవరాత్రుల్లో ఆఖరి రోజు. ఆ రోజు విశేషం ఏమిటంటే శ్రవణ నక్షత్రం, శనివారం, విజయదశమి 3 మనకి ఎంతో వైభవంగా కలిసి వచ్చాయి. ఆ రోజు ఉదయకాలంలో శ్రీ జిల్లా సమేత వైకుంఠ వెంకటేశ్వర స్వామి వారికి 5 గంటలకే పంచామృత అభిషేక కార్యక్రమం ఉంటుంది. ఈ పంచామృత అభిషేక కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని మన ఆలయంలో ఎంతెంతో నవరాత్రిలో భాగంగా శ్రీ వెంకటేశ్వర ఆలయంలో అష్టలక్ష్మి నవరాత్రుల భాగంగా మొదటి రోజు మహాభిషేకమైన లక్ష్మీదేవి జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ధన్యవాదాలు. మరి సేవకులకు అర్చకులు అయితే ఒక సంవత్సరం తర్వాత 4 గారి గురించి అమ్మవారికి ఎంతో ఘనంగా ప్రీతైనటువంటి పంచామృతాలతో అభిషేకం జరిగింది. ఈ నవరాత్రులు కూడా చాలా విశిష్టమైనవి. ఈ నవరాత్రిలో ఎవరైతే అమ్మవారి దర్శనం చేసుకుంటారో, అయ్యవారి దర్శనం చేసుకుంటే బ్రహ్మస్వయాన్ని చేస్తారో ఆ మాదిరిగా కూడా ఇక్కడ చేయాలని చెప్పి సంతోషంగా జరిగింది. అందులో భాగంగా మొదటి రోజు విశేష అభిషేకాలు జరిగి అనంతరం అన్ని విషయాలు కూడా అర్చకులు చెప్పడం జరిగింది. అందరూ కూడా ఈ 9 రోజులు పాల్గొని విశిష్టమైన అవకాశం మళ్ళీ అవకాశం ఇటువంటి అవకాశం మొత్తం వినియోగించుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం.